హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవరీవన్. ఈరోజు మనం ఎల్ బ్యాంక్ యాప్ గురించి మాట్లాడుకుందాం. ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి ఏంటి అనేది నేను పర్టికులర్గా చెప్తాను. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా నేనైతే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేసిన వెంటనే మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు ఈ యొక్క యాప్ అనేది డౌన్లోడ్ చేస్తున్నాను. రిజిస్టర్ కావాలి, కేవైసీ చేసుకోవాలి అంటే మీ దగ్గర ఒక మెయిల్ అడ్రస్ ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డ్ ఫ్రంట్ బ్యాక్ లేదా ఏదైనా ఐడి ప్రూఫ్ అయితే ఉండాలి, గవర్నమెంట్ అథారిటీ ఐడి. అండ్ ఇంకోటి మీ ఫోటో ఉండాలి. ఈ మూడు మీ దగ్గర ఉంచుకోండి. నేను ఏ విధంగా డౌన్లోడ్ చేస్తున్నా కంప్లీట్గా మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. నేను ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయాను. ప్లే స్టోర్లో వెళ్ళిన తర్వాత పైన సెర్చ్ బార్ కనబడుతుంది కదా, ఆ యొక్క సెర్చ్ బార్లో ఎల్ బ్యాంక్ అని టైప్ చేస్తున్నాం. LBANK అని నేను సెట్ చేస్తున్నాను. సెట్ చేసిన తర్వాత నాకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చింది. ఇక్కడ ఎల్ బ్యాంక్ అని కనపడుతుంది కాబట్టి ఆ ఎల్ బ్యాంక్ని నేను ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ చూసినట్లయితే యాప్ ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇది కూడా ఒక క్రిప్టో కరెన్సీ సంబంధించిన యాప్ కాబట్టి ఆ ఎక్స్చేంజ్లో మనం యూజ్ చేసుకోవడానికి మనం దీనిలో ఎక్స్చేంజ్ చేయాలి అంటే కేవైసీ ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ యొక్క ప్రాసెస్ని మీకు చెప్తున్నాను. అండ్ ఫర్దర్గా కిబో యొక్క కాయిన్ ఏ విధంగా ట్రేడ్ అవుతుంది, ఏ విధంగా ట్రేడ్ చేయాలో నేను కంప్లీట్గా చెప్తాను. అండ్ ముందుగా మనం ఎల్ బ్యాంక్లోకి ఓపెన్ చేసినట్లయితే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత హోమ్ పేజ్లో రైట్ సైడ్ పైన మనం చూసినట్లయితే హెడ్ మార్క్ ఉంది కదా, ఆ యొక్క హెడ్ మార్క్ మనం క్లిక్ చేసినట్లయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. దాంట్లో మనం థర్డ్ ఆప్షన్ చూసినట్లయితే కేవైసీ వెరిఫికేషను. ఈరోజు ఆ యొక్క టాపిక్ గురించి మాట్లాడుకుందాము. ఈ కేవైసీ వెరిఫికేషన్లో చేయాలంటే ముందు మీరు దాంట్లో లాగిన్ అవ్వాలి, రిజిస్టర్ అవ్వాలి. మీరు ఆల్రెడీ మీకు మెయిల్ అడ్రస్తో రిజిస్టర్ అయ్యి ఉంటే ప్రాబ్లం లేదు. ఒకవేళ అడ్రస్లో వెరిఫికేషన్ కాకపోయినట్లయితే మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. నేను వెరిఫికేషన్ మీద అయ్యే ముందు లాగిన్ అవుతున్నాను. అక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. నేను ఈమెయిల్ ఐడి ద్వారా నేను లాగిన్ అవుతున్నానండి. నా యొక్క మెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఇచ్చేసాను. అండ్ తర్వాత మీరు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. అది ఏ విధంగా సెట్ చేసుకోవాలంటే ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, అట్లీస్ట్ 1 క్యాపిటల్ లెటర్ ఉండాలి. అండ్ నెంబర్స్ కంబైన్ అయ్యి ఉండాలి. లైక్ ఏ విధంగా అంటే నా పేరు భాను. సో నేను పాస్వర్డ్ని భాను 123 అని ఇచ్చుకోవచ్చు. మీరు స్పెషల్ క్యారెక్టర్స్ ఇస్తే ఇక్కడ తీసుకోవట్లేదు కాబట్టి అది గుర్తించండి. తర్వాత ఈ వెరిఫికేషన్ మీరు మెయిల్ ఇచ్చారు కాబట్టి మెయిల్లోకి ఆ యొక్క వెరిఫికేషన్ వెళ్ళిపోతుంది. నాకు వెరిఫికేషన్ కోడ్ అని వచ్చేసింది. ఈ యొక్క వెరిఫికేషన్ కోడ్ని నేను అక్కడ ఎంటర్ చేయాలి. ఇక మీరు చూసుకున్నట్లయితే వెరిఫికేషన్ కోడ్ దగ్గర ఆ యొక్క వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేస్తున్నాను. ఆ ఓటీపీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫింగర్ ప్రింట్ ఎనేబుల్ చేసుకుంటారని అడుగుతుంది. నేను ఎనేబుల్ చేసుకున్నాను, సక్సెస్ఫుల్ అయింది నాకు. అండ్ మనకి డైరెక్ట్గా హోమ్ పేజ్లోకి మళ్ళీ తీసుకెళ్తుంది. మనం ఒకసారి కిందకి హోమ్ పేజ్ కనపడుతుంది కదా, హోమ్ పేజ్లోకి వచ్చినట్లయితే ప్రస్తుతానికి మనం రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఐడి అని వస్తుంది. అక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ ఐడి కనపడుతుంది కదా, ఇది మన యొక్క ఐడి అనమాట. నేను ఆ యొక్క ఐడిని చూపించడానికి క్లిక్ చేస్తాను, చూడండి ఒకసారి. నా యొక్క మెయిల్ అడ్రస్ అదేవిధంగా నా ఐడి అది ప్రైమరీ అకౌంట్ అని చూపిస్తుంది నాకు. తర్వాత నేను ఇప్పుడు వెరిఫికేషన్ చేస్తున్నాను, కేవైసీ వెరిఫికేషన్. దాన్ని నేను క్లిక్ చేసిన వెంటనే నాకు ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేసు. ఇక ముందుగా మన యొక్క కంట్రీ అని అడుగుతుంది. మనం ఇండియన్ కాబట్టి ఇండియన్ ఇచ్చేయండి. వేరే వాళ్ళు అయితే వాళ్ళ యొక్క దేశం నేమ్ ఇస్తారు. ఇక్కడ మనకు కొన్ని ప్రూఫ్స్ అడుగుతుంది. ఏదైనా ఐడి కార్డు కానీ, పాస్పోర్టే కానీ, డ్రైవింగ్ లైసెన్సే కానీ, ఇంకా అదర్ ప్రూఫ్స్ ఏదైనా ఉంటే అది మనం అడుగుతుంది. నేను ఐడి కార్డు అని ఇచ్చాను. అంటే నాకు ఆధార్ కార్డు ఉంది కాబట్టి ఆ యొక్క ఆధార్ కార్డు అనేది ఇవ్వడం జరిగింది. నేను ఫస్ట్ నేమ్ కార్డు నా పేరు, తర్వాత ఇంటి పేరు అనేది సెట్ చేసుకున్నాను. తర్వాత డాక్యుమెంట్ ఐడి నెంబర్ ఇచ్చాను, ఆ డాక్యుమెంట్ సంబంధించిన నెంబర్ ఇచ్చాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఫోటో, బ్యాక్ ఫోటో అని అడుగుతుంది.
ఖచ్చితంగా మనం ఈ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లోడ్ చేయకపోతే మనకి కేవైసీ అనేది కంప్లీట్ కాదు. ఇక్కడ ఫ్రంట్ ఫోటో కాడ నా యొక్క ఆధార్ ఫ్రంట్ ఫోటోని నేను ఇస్తున్నాను. నేను కంప్లీట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు సెలెక్ట్ అయిపోయింది. అండ్ బ్యాక్ సైడ్ ఫోటో కూడా అదేవిధంగా నేను ఇస్తున్నాను. అక్కడ క్లిక్ చేసి కింద కంప్లీట్ అని క్లిక్ చేసింది ఆటోమేటిక్గా అది రీడ్ చేసుకుంటుందండి. నెక్స్ట్ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మన యొక్క ఫోటో అడుగుతుంది. నేను ముందుగానే చెప్పాను కదా, ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ ఫోటో కావాలి అండ్ అదేవిధంగా మీ యొక్క ఫోటో కావాలని అడిగాను కదా. సో మనం కంప్లీట్గా ఆ యొక్క ఫొటోస్ అనేది ఇస్తేనే ఈ యొక్క కేవైసీ అనేది కంప్లీట్ అవుతుందండి. నేను నా యొక్క ఫోటోని ప్లే చేస్తున్నాను చూడండి. ఖచ్చితంగా ఆధార్ కార్డ్ ఫ్రంట్ బ్యాక్ ఫోటో లేదా ఏదైనా డాక్యుమెంట్ ఫోటో ఉండాలి మీ దగ్గర. అండ్ మీ యొక్క ఫోటో సింగిల్ ఫోటో ఏదైనా ఉంటే అది ఇవ్వాలి. వీటితో పాటు డైరెక్ట్గా మీ యొక్క ఫేస్ వెరిఫికేషన్ కూడా తీసుకుంటుంది. మీరు దీన్ని గమనించి ఈ 3 ఫోటోలు అయితే ఖచ్చితంగా మీ దగ్గర ఉంచుకోండి. ఇక్కడ నా యొక్క ఫోటో ఇస్తున్నాను. చూసుకున్నట్లయితే నేను నా ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ అనేది నేను క్లిక్ చేశాను. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి కదా, నేను నెక్స్ట్ అని క్లిక్ చేయడంలోనే నాకు అది తీసుకొని అండ్ ఫేస్ రికగ్నైజ్ చేసుకోవడానికి నాకు పర్మిషన్ అడిగింది. ఇప్పుడు నా యొక్క ఫేస్ అనేది అది రికగ్నైజ్ చేసుకుంటుంది. నేను నా ఫేస్ కూడా రికగ్నైజ్ చేసుకున్న తర్వాత నాకు కరెంట్లీ కంటిన్యూ వెరిఫైడ్ అని వచ్చిన తర్వాత అండర్ రివ్యూ అని నాకు వెరిఫికేషన్ అవ్వడానికి కొంచెం టైం పట్టిద్దని చూపిస్తుంది ఇక్కడ. సో మన కేవైసీ చేసుకోవాలంటే ఈ ప్రూఫ్స్ ఇచ్చిన తర్వాత కొంచెం టైం పట్టిద్దండి. అండ్ మన పేరు మార్చుకోవాలంటే ఆ పేరు కింద కొంచెం ఎడిట్ ఆప్షన్ ఉంది, దాన్ని యూజ్ చేసుకొని మీరు మార్చుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకుని ఇక్కడ క్లియర్గా కనపడుతుంది అండర్ రివ్యూ అని. మన ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలంటే టైం పట్టింది కాబట్టి అండర్ రివ్యూ అని వచ్చింది. నేను సెక్యూరిటీ ఆప్షన్లో ఇంకేమైనా చూపిస్తాను. ఇక్కడ మెయిన్గా మనం చూసుకున్నట్లయితే అసెట్ పాస్వర్డ్, లాగిన్ పాస్వర్డ్ ఉంది అండ్ గూగుల్ అథెంటికేషన్ ఉంది. ప్రతి ఒక్క దాని నుంచి డీటెయిల్గా చెప్తాను. లాగిన్ పాస్వర్డ్ కదా, మీరు ఆల్రెడీ ఒక పాస్వర్డ్ అనేది ఇచ్చారు. ఆ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కొత్తగా ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో ఆ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. అండ్ కొత్తగా ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ని రీకన్ఫర్మ్ చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఆ యొక్క ఆప్షన్ని మీరు క్లిక్ చేసినట్టయితే కన్ఫర్మ్ అయిపోతుంది. ఈ యొక్క ఆప్షన్ మీరు పాస్వర్డ్ సెట్ చేసుకునేటప్పుడు క్యాపిటల్ లెటర్స్ ఉంచండి అండ్ అదేవిధంగా నెంబర్స్ మాత్రమే ఉంచాలి, ఆల్ఫాబెట్స్ నెంబర్స్ మాత్రమే ఉంచాలి. అండ్ అదేవిధంగా అసెట్ పాస్వర్డ్లో నేను క్రియేట్ చేసుకోలేదు కాబట్టి నేను క్రియేట్ చేస్తున్నాను చూడండి ఒకసారి. ఓన్లీ నెంబర్స్, ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉండాలని మనం చూపిస్తుంది కదా. మనకి ఆ పాస్వర్డ్ కూడా 8 to 20 క్యారెక్టర్స్ మధ్యలో ఉండాలి, అంటే ఆ లెంత్ అనమాట. ఇక్కడ నేను ఫస్ట్ స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చాను, ఆ స్పెషల్ క్యారెక్టర్ అనేది తీసుకోలేదు కాబట్టి దాన్ని నేను తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత నాకు ఈ యొక్క పాస్వర్డ్ అనేది రీడ్ చేసుకుంది కాబట్టి మీరు కూడా మీ యొక్క పాస్వర్డ్ని ఈ విధంగా మాత్రం సెట్ చేసుకోండి. క్యారెక్టర్స్ అండ్ నెంబర్స్ మాత్రమే ఉంచాలి. ఇక్కడ నేను స్పెషల్ క్యారెక్టర్ మళ్ళీ ఇచ్చాను చూడండి, భాను @12345 అనే కాడ స్పెషల్ క్యారెక్టర్ @ అనేది ఉంది కదా, దాన్ని తీసేసిన తర్వాత నాకు గ్రీన్ కలర్లో టిక్ పడింది. సో ఈ విధంగా మీరు కూడా మీ యొక్క పాస్వర్డ్ని సెట్ చేసుకోండి. సో దీన్ని కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటే పైన మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో అదే పాస్వర్డ్ని కింద ఎంటర్ చేయాలి. నేను పైన ఉన్న పాస్వర్డ్ని కింద యాజ్ టీజ్గా నేను కన్ఫర్మ్ చేసాను కాబట్టి కన్ఫర్మ్ అని క్లిక్ చేసిన వెంటనే
మళ్ళీ వెరిఫికేషన్ కోడ్ దేనికి మనం ఆల్రెడీ ఒక మెయిల్ ఇచ్చాం కదా, ఆ మెయిల్కి మన యొక్క వెరిఫికేషన్ కోడ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. మీరు సెండ్ అని క్లిక్ చేసినంతతోనే మీకు సెకండ్స్ అనేవి పడుతుంది కదా, నేను సెకండ్స్ అయిపోయే లోపల ఆ యొక్క ఓటీపీని నేను సబ్మిట్ చేయాలి. నాకు ఒక మెయిల్ అనేది వచ్చింది. ఆ మెయిల్ నాకు ఎల్ బ్యాంక్ నుంచి వచ్చింది. దాంట్లో మేము చూసుకున్నట్లయితే ఓటీపీ కనపడుతుంది కాబట్టి ఆ యొక్క ఓటీపీని నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఖచ్చితంగా మనం ఏదన్నా పాస్వర్డ్ సెట్ చేసుకోవాలన్నా, మనం ఏదన్నా వెరిఫై చేసుకోవాలన్నా మెయిల్ ఖచ్చితంగా ఓటీపీ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. మీరు ఈ విధంగా మీ యొక్క పాస్వర్డ్ని సెట్ చేసుకోండి. అండ్ గూగుల్ అథెంటికేషన్ గురించి నేను స్పెషల్గా ఒక వీడియో చేస్తాను. ఇప్పటికే వీడియో లాంగ్ అయిపోయింది కాబట్టి ఈ యొక్క దీని గురించి తర్వాత నేను ఫర్దర్గా మన యొక్క వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. నేను ఓన్లీ ఇంపార్టెంట్ అయిన వీడియోస్ మాత్రమే పెడతాను. సో ఎవరు తప్పు తీసుకోవద్దండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే మరలా సింప్లిఫై చేయడానికి మీరు చెప్పినట్లయితే నేను ఆ విధంగా వీడియో చేయడానికి సహకరిస్తాను. అండ్ మీ అర్థమయ్యే రీతిలో మీకు యొక్క ఎక్స్చేంజ్ గురించి అవగాహన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానండి. అండ్ ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరికి తెలియని వారికి కానీ మీరు తెలుసుకొని వారికి చెప్పండి. ఎందుకంటే చాలామంది అన్ఎలిటరేట్ చదువుకునే వారు ఉన్నారు కాబట్టి, తెలియని వారు ఉన్నారు కాబట్టి వారందరికీ ఈ యొక్క అవగాహన కల్పించాల్సిన కోరుచున్నాను. ప్రస్తుతానికి ఈ యొక్క కేవైసీ ఆప్షన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో మీ యొక్క క్వశ్చన్ రైట్ చేయండి. మీ క్వశ్చన్ బట్టి నేను దాన్ని చూసి దానికి ఏ విధంగా ఫర్దర్ వీడియో చేయాలి అనేది నాకు ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వరకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తెలియని వారికి కూడా ఈ యొక్క వీడియో తెలుసుకునేలాగా వారికి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.